ఆగస్టు 23వ తేదీ 2025 శ్రీ ఇస్వావాసు నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు తిథి అమావాస్య 11:17 వరకు నక్షత్రం మొక్క రాత్రి 1:40 వరకు వర్జ్యం మధ్యాహ్నం 1:28 నుండి సాయంత్రం 3:06 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 7:24 వరకు అమృతకాలం రాత్రి 11:14 నుండి 12:51 వరకు రావుకాలం ఉదయాన 9 నుండి ఉదయం 10:30 వరకు సూర్యోదయం ఉదయం 5:46 వరకు సూర్య అస్తమయం సాయంత్రం 6:18 ఈరోజు విశేషం పొలాల అమావాస్య రాశి ఫలాల వివరాలు మేషరాశి వాళ్ళు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో కాలం కలిసొస్తుంది. కీలక విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరి. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వహించాలి. ఈ రాశి వాళ్ళు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి సత్ఫలితాన్ని పొందుతారు. వ్యాపార విషయంలో మంచి లాభాలని పొందుతారు. తర్వాత వృషభ రాశి వివరాలు చూద్దాం. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బద్దగించకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే చాలా మంచిది. అధికారులను ప్రసన్నంగా చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా పనులు ముందుకు సాగుతాయి. దైవ భావం సాధకపడుతుంది. ఈ రాశి వాళ్ళు విదేశాలు తిరగడం చాలా మంచిది కాదు. వ్యవహార రంగాలకు అంకితం. తర్వాత మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి ఫలితాలను కలిగింపజేస్తాయి. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉండరు. ఈ రాశి వాళ్ళు దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలను కలుగజేస్తాయి. కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేసే దిశగా ముందుకు సాగండి. శుభాలు చేకూరుతాయి. మనోధైర్యం అన్నిటికైనా ముఖ్యమైనది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం చాలా మంచిది. పట్టుదలతో మంచి పనిని చేసి సమాజంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవాలను తెలియజేస్తాయి. ఈ రాశి వారికి ఏ పనులైనా విజయం సాధించడానికి చాలా మంచి రోజు. ఎక్కువగా ఈ రాశి వారికి నవగ్రహాలు పూజలు చేయడం వల్ల చాలా శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి వారికి కాలం మిశ్రమంగా ఉంటుంది. శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. ఒక వ్యాపారంలో తోటివారి సహాయం వారికి చేకూరుస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చేయడం చాలా మంచిది కాదు. వీరు దూర ప్రయాణాలు చేయవచ్చు. ఈ రాశి వారు దుర్గా స్తోత్రం చదవడం మంచిది. తర్వాత కన్య రాశి. ఈ రాశి వారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. వీరికి కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు కలిగి ఉంటాయి. కుటుంబ సమస్యలన్నిటి ఇబ్బంది పడతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. దానికి తగ్గట్టుగా కృషి చేయండి. ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ధ్యానం చేయడం వల్ల మంచి శుభలాభాలు పొందుతారు. అనుకున్న పనులు జరుగుతాయి. ఈ రాశి వారికి అన్ని పనులు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. తర్వాత తులరాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆలోచనతో మంచి ఫలితాలను పొందుతారు. ప్రారంభించిన పనిలో మంచి విజయాలను సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో మంచి అనుభవాన్ని చూపిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యాపారాల్లో తోటివారి సహాయం మీకు అందజేస్తుంది. ఈ రాశి వారికి విదేశ వ్యాపారాలు చేయడం చాలా మంచిది. అనుకున్న పనులు చాలా విజయవంతంగా జరుగుతాయి. ఎక్కువగా ఈ రాశి వారికి తోటి వాళ్ళ సహాయం కలుగజేస్తుంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కాలం సుప్రభాతంగా ఉంటుంది. ఏ పని చేసినా త్వరగా పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నది దక్కుతుంది. ఒక సంఘటన మానసిక శక్తిని పెంపొందిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మేలు చేస్తాయి. వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందుతారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. వీరు అనుకున్న పనులకు మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ముందు చూపుతో వ్యవహరించాలి. మీరు చేసే పనిలో దైవ బలం సదా రక్షిస్తుంది. ఆర్థిక పరిహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కీలక సందర్భాల్లో తోటివారి సహాయం మనకి కలుగు చేస్తుంది.
ఈ రాశి వారికి ఎక్కువగా ఉద్యోగపరమైన పనులు సమకూర్చబడతాయి. అన్ని పనులకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది. ఈ రాశి వారు ఎక్కువగా లక్ష్మీ ధ్యానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. తర్వాత కుంభరాశి. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపార సంబంధించిన అభివృద్ధికి మంచి శుభ ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో కలిసి మంచి శుభకార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం మహాభాగ్యం అంటూ మరవద్దు. ఈ రాశి వారికి ఎక్కువగా వాహనాలు కొనడం అనేది చాలా మంచిది. అంటే కొత్త వస్తువులు కానీ కొత్త ఇనుముకు సంబంధించిన వస్తువులు కొనడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అన్ని పనులకు చాలా అనుకూలంగా జరుగుతాయి. రాశి వారు ఎక్కువగా బంధుమిత్రులతో కలిసి ఉండడం వల్ల చాలా శుభ ఫలితాలను కలుగజేస్తాయి. తర్వాత మకర రాశి. ఈ రాశి వారికి ఎక్కువగా గ్రహ బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏ పని చేసినా పట్టుదలతో చాలా కృషిని అందజేస్తుంది. ఏ పనులు ఆవేశంగా జరగకుండా ముందుకు దూసుకుంటూ వెళ్తూ ఉండాలి. చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏకాగ్రతతో పనులు పూర్తిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైన జాతకాలు చాలా ఇంపార్టెంట్. నవగ్రహ ధ్యాన సాహాలు చేయడం వల్ల చాలా మంచిది. తర్వాత మీనరాశి. ఆత్మవిశ్వాసం సదా రక్షిస్తుంది. ఉద్యోగంలో మీ ఫలితాలు సఫలమవుతాయి. బంధువులతో ఎక్కువసేపు కలిసి ఉంటారు. భోజనం సౌకర్యం కలదు. అన్ని పనులకు చాలా అనుకూలంగా జరుగుతాయి. అన్ని రంగాలలో మీరు అనుకున్న పనులు విజయవంతమవుతాయి. దూర ప్రయాణాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. తోటివారు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. ఇవే 12 రాశి ఫలాలు.